ఇవాళ ముఖ్యంగా స్టేట్లో ఉన్నటువంటి ఇష్యూ ఏంటంటే ఎలక్షన్స్ ముందు చంద్రబాబు నాయుడు గారు శ్వేతపత్రాలు ప్రకటించారు. ఇది వైట్ పేపర్ అని చెప్పి ఇది ఎక్కడో యూరోప్ నుంచి వచ్చినట్టుంది. ఏదైనా ఒక ఇష్యూ మీద ఏం చేయాలి అని ప్రభుత్వాలకు అనుమానం వచ్చినప్పుడు, ఏ రకమైనటువంటి డెసిషన్ తీసుకుంటే బాగుంటుంది అని అనుమానం వచ్చినప్పుడు ఒక వైట్ పేపర్ అని చెప్పి సర్క్యులేషన్లో పెట్టేవారు. దాని మీద చర్చ జరిగేది. ఆ చర్చ ఆధారంగా యాక్ట్ చేసేటప్పుడు పార్లమెంట్ సభ్యులు కూడా పబ్లిక్లో మాట్లాడుకున్నటువంటి మాటలను బట్టి వాళ్ళ రిప్రజెంటేషన్ చేసేవారు, యాక్ట్ అయ్యేది. దానికి ఎక్కువగా ఈ వైట్ పేపర్ అనేది ఏంటంటే ఫ్యాక్చువల్ పొజిషన్. ఇప్పుడు శబరిమలలో గొడవ ఉంది, దాని మీద ఏం చేయాలి అంటే అలాంటప్పుడు ఒక వైట్ పేపర్ రిలీజ్ చేస్తారనమాట. వైట్ పేపర్ రిలీజ్ చేసి ఏం చేయమంటారు చెప్పండి, ఇలా వచ్చింది, మన కాన్స్టిట్యూషనల్గా అయితే ఇలా ఉంది, మన ఆచారాలు అయితే ఇలా ఉన్నాయి, ఏం చేయాలి అని అలాంటి వాటి మీద చేస్తూ ఉండేవారు. అలాగే వైట్ పేపర్ అంటే సహజంగా వైట్ పేపర్లో అబద్ధాలు ఉండవు. ఎప్పుడు కూడా వైట్ పేపర్లో నిజమే చెప్తారు. కొంచెం ఎంబ్రాసింగ్ ఏమైనా ఉంటే నిజం చెప్పడం ఆపుతారేమో తప్ప వైట్ పేపర్లో అబద్ధాలు చెప్పడం మాత్రం ఎప్పుడు ఉండదు. ఈసారి చంద్రబాబు నాయుడు గారు ఇచ్చినటువంటి వైట్ పేపర్స్లో అసత్యాలు కూడా ఉన్నాయేమో అని నాకు అనుమానం వచ్చింది. నేనేమి దాన్ని కన్ఫర్మ్ చేయట్లే, నాకైతే అనుమానం వచ్చింది అసత్యాలు కూడా ఉన్నాయేమో ఇందులో. ఎందుకంటే నా దగ్గర ఉన్నటువంటి డేటా, నేను తీసినటువంటి దాంట్లో వాళ్ళే అంతకుముందు చెప్పిన మాటలకి ఈరోజు శ్వేతపత్రంలో చెప్పిన మాటలకి తేడా లేకుండా ఉండేటప్పటికి కొంచెం అనుమానం వచ్చింది. వచ్చి ఒక నిన్నగాక మొన్నే రాజమండ్రిలో ప్రెస్ మీట్ పెట్టి చెప్పాను, శ్వేతపత్రం అంటేనే డిబేట్ పెట్టండి. ఈ డిబేట్ పెట్టడంలో మీకు పొలిటికల్ పార్టీ వాళ్ళు అయితే అడ్వాంటేజ్ తీసుకోవడానికి చూస్తారు, కానీ పొలిటికల్ పార్టీల వాళ్ళతో వద్దు. ఈ మధ్య ఐఏఎస్ ఆఫీసర్లు కూడా బయటకు వచ్చి ఇందులో ఈ తప్పు జరిగిందని చెప్తున్నారు. వాళ్ళతో కూర్చోబెట్టండి. మీరు కూడా ఆఫీసర్లనే పంపండి, పొలిటీషియన్లు వద్దు. ఏంటి ఎక్కడ తేడా వచ్చింది అనేది నిర్మోహమాటంగా ప్రజలకు తెలియజేసేటువంటి ప్రయత్నం చేయండి అని చెప్పి అడగడం జరిగింది. దాని మీద ఏదో వీడికి ఏం పని లేదండి, ఇలా ఏదో ఒకటి చెప్తూ ఉంటాడని చెప్పేసి మనం పర్సనల్గా వచ్చారు తప్ప మనం ఏదైతే ఆరోపణ చేశామో ఆ ఆరోపణ మీద కనీసం స్పందించడానికి కూడా ఎవరో లేనటువంటి పరిస్థితిలో ఈ రాష్ట్ర ప్రభుత్వం ఉంది. నేను పోలవరం గురించి అనేక సార్లు చెప్పాను. మన సీఎం గారు వచ్చి ఏం చెప్పారు, పోలవరం అనేది మేలో నీరిస్తామని చెప్పారు. మొట్టమొదటి మేలో నీరిస్తామని చెప్పినప్పుడు నేను వెంటనే దానికి చెప్పాను, తప్పండి, అలా అనకండి, మీరు ముఖ్యమంత్రి ఒక స్థాయిలో ఉన్న వ్యక్తి, మీరు అలా మాట్లాడకూడదు. మేలో గోదావరిలో నీళ్లు ఉండవు. మీరు నిజంగా కట్టేసి డ్యామ్ అంతా పూర్తి చేసేసిన గోదావరిలో మేలో నో ఫ్లోస్, మేలో నీళ్ళు ఇస్తామని నేను గ్రావిటీ మీద ఎలా చెప్తారని చెప్తే ఏమాత్రం పట్టించుకోలేదు. మొన్న మళ్ళీ వచ్చి గేట్ ఎరక్షన్ కోసం ఒక ముహూర్తం పెట్టి గేట్ ఎరక్షన్ చేస్తూ అక్కడ మళ్ళీ చెప్పారు, మేలో నేను వాటర్ ఇచ్చేస్తాను గ్రావిటీ. ఎందుకంటే మేకు ఎలక్షన్ అయిపోతుంది, ఆయన మళ్ళీ పవర్లోకి వస్తారో రాదో తెలియదు. ఎలక్షన్ ముందు మేలో నేను వాటర్ ఇచ్చేయగలను అనేటువంటి ఒక మాట పదే చెప్పడం ద్వారా అసాధ్యమైనటువంటి విషయం. నిజంగా ఎప్పుడో 91లో జరిగినట్టు మేలో ఫ్లడ్ వచ్చినా సరే పోలవరం నుంచి గ్రావిటీ మీద వాటర్ ఇవ్వడం అనేది అసాధ్యం. దానికి కారణం ఏంటంటే అక్కడ ఏమీ లేదు. మీరు స్పిల్వే కడుతున్నారు, గేట్లు కడుతున్నారు, ఇవి చేస్తున్నారు కదా, అసలు డ్యామ్ ఉండాలి, రిజర్వాయర్ ఉండాలి, అప్పుడు నీళ్ళు వెళ్ళేది. స్లాబ్ లేకుండా ఎవడో గృహప్రవేశం చేసుకోడండి. ఇక చూడు, టైల్స్ ఇటాలియన్ టైల్స్ వేసాను, ఈ ఫిట్టింగ్స్ చూడు ఎంత మంచి పెట్టాను, ఏసీ చూడు 4 టన్ పెట్టాను, వీడియోకాను. ఇంకా ఏం చేయాలండి, నీకు ఏం కనపట్టలేదా నీ కళ్ళు అంటే? అసలు ఇంట్లో దిగాలంటే ముందు రూఫ్ ఉండాలి కదా, స్లాబ్ వేయకుండా ఏంటండి ఇవన్నీ? ప్రజలకు చూపించడం కోసం ఇవన్నీ చేస్తున్నారు. ఇది ఎందుకు ఎప్పుడైనా విన్నావా మనం? జనాలను తీసుకెళ్ళి 20 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ప్రజల్ని బస్సు ఎక్కించి తీసుకెళ్ళి పోలవరం ఎలా కడుతున్నారో చూపిస్తున్నారట. ఈ మధ్య అమరావతికి కూడా తీసుకెళ్తున్నారట, మొదలు పెడుతున్నారు. ఈ ప్రజల్ని తీసుకెళ్ళి మీరు చూపించడానికి ఇంత మీడియా ఉన్నారు, ఇంతమంది ఉన్నారు, వీళ్ళందరూ పేపర్లో రాస్తారు, టీవీలో రాస్తారు, అక్కడ ఏదో పని చేయండి. ఇప్పటి వరకు అన్నీ టెంపరీ కర్మ ఏంటి మనకి? 10 ఏళ్ళు జాయింట్ క్యాపిటల్ అని చెప్పి యాక్ట్లో పెట్టిన తర్వాత అసలు టెంపరీ కర్మ ఏంటి? అన్ని పక్కా కట్టుకుని హాయిగా రావచ్చు. ప్రతిదీ అసెంబ్లీ టెంపరీ, సెక్రటేరియట్ టెంపరీ, కోర్టులు టెంపరీ, అన్ని టెంపరీయే. ఎందుకు ఇలా చేశారని అడిగేవాళ్ళు లేకుండా పోయింది. అసెంబ్లీ ఉండదు, ప్రతిపక్షం అటెండ్ అవ్వదు, రేపు అసెంబ్లీ పెడతారు, 2 రోజుల్లో ఫినిష్ చేస్తారు వాళ్ళలో వాళ్ళే. ఇప్పుడు ఏదో బీజేపీ వాళ్ళు తిరగబడ్డారు కాబట్టి 2-3 మనం బీజేపీ తిరగబడ్డా కూడా బీజేపీ వాళ్ళు అసెంబ్లీలో ఏం నిలదీలే. ఈ పరిస్థితుల్లో ఎవరో ఒకళ్ళు, బహుశా మీరు కూడా నన్ను ఎక్కువ చూపించడానికి కారణం ఎవడో ఒకడు మాట్లాడుతున్నాడు, వీడినైనా చూపిద్దామని చూపిస్తూ ఉండొచ్చు. ఎవరు ఎందుకు ప్రశ్నించట్లేదు? ప్రజల్లో ఒక తీసుకుని వచ్చేటువంటి ప్రయత్నం. ఎందుకంటే మీ వైజాగ్లోనే 3 సార్లు మీటింగ్లు పెట్టి 18 లక్షల రూపాయల ఇండస్ట్రీస్ వచ్చాయి ఇక్కడికి అని అసెంబ్లీలో ప్రకటించారు చంద్రబాబు నాయుడు గారు. 18 లక్షల కోట్ల రూపాయల ఇండస్ట్రీస్ ఈ 3 సమ్మిట్లో ఆంధ్రప్రదేశ్కి వచ్చా, ఇండియాలో టాప్ మనం అని. మొన్న శ్వేతపత్రంలో 1.45 crores 1,45,000 కోట్ల రూపాయలు
ఇండస్ట్రీస్ ఆల్రెడీ మొదలు అయ్యే దశలో కానీ పూర్తయ్యే దశలో కానీ ఉన్నాయి అని శ్వేతపత్రంలో ప్రకటించారు. అంటే అంత బిట్వీన్ 7 to 8%. అవి కూడా తప్పు. ఎందుకంటే నా దగ్గర ఆల్రెడీ వాళ్ళు ఏవైతే అసెంబ్లీలో రిప్లై ఇచ్చారో, ఎక్కడెక్కడ ఇండస్ట్రీస్ ఉన్నాయని రిప్లై ఇచ్చారో, ఆ రిప్లై మీద పట్టుకుని నేను ఆ ఇండస్ట్రీస్ ఉన్న ప్లేస్ కొన్ని చూసి వచ్చాను. మా జిల్లాలో అక్కడ ఏమీ లేదు.